యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు చూస్తూ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు మనం ప్రార్థన చేయడం మర్చిపోకూడదు. ఎందుకు అంటే భయంకరమైన దుర్దినములలో ఉంటున్నాము, భయంకరమైన శోధన కాలంలో ఉంటున్నాము. కాబట్టి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిలో ప్రార్థన మనకి కావాలి. ప్రార్థన కలిగిన వారుగా మనం నిలిచి ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 16 అధ్యాయము 7వ వచనము. ఒకని ప్రవక్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహాయ మిత్రులుగా చేయును. చూడండి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము. ఒకని ప్రవక్తన యెహోవాకి ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడంట. నిజమే, మనము ఈ యొక్క దినాలలో ఎటు చూసినా చాలా భయంకరమైన దినాలు. ఒకరికి సమాధానంలో ఉండట్లేదు. ఒకరిని ఒకరు చూసిన ఒక పగగా ఉంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఒక శత్రుత్వముగా, ఒక పగగా. ఈ పగ అనేది అపవాది నుండి వస్తూ ఉన్నది. భూమి మీద అపవాది అధికంగా ప్రబల్చబడుతూ అనేకులను కూడా భయంకరముగా మరి ఎంతో భయంకరమైన శ్రమలోనికి తీసుకువెళ్తూ ఉన్నాడు. భయంకరమైన శ్రమలలో వాళ్ళని తీసుకువెళ్తున్నాడు. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, ఏమని తెలియపరుస్తున్నారు? వారి ప్రవక్తన యెహోవాకు ప్రీతికరముగా, ఎంతో మధురముగా, వారి యొక్క ప్రవక్తనలో ఎక్కడ కూడా ఎటువంటి విషయంలో కూడా హెచ్చుగా లేకుండా, గర్వము లేకుండా, అహమ్మము లేకుండా, మరి పగ కలిగిన మనసు లేకుండా, నిత్యము ఒక తగ్గింపు ప్రేమను కలిగి, శత్రువును కూడా ప్రేమించే మనసును కలిగి ఉన్నప్పుడు మరి మన యొక్క శత్రువులకు సహా కూడా వారిని ఒక మిత్రులుగా మారుస్తాడంట. ఎంత భయంకరమైన దినములుగా ఉంటున్నను ఎంతో మంది కూడా ఈ యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటే ఖచ్చితంగా శత్రువులు మిత్రులుగా మార్చబడతారు. ఎన్నో భయంకరమైన మరి ఎన్నో రకాలుగా సేవకుల మీద అనేక రకమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. మన యొక్క మీద కూడా ఎన్నో విమర్శలుగా మాట్లాడుతూ ఉన్నారు. అయినా పర్వాలేదు, ఒక్కటే, వారి కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు మనకు శత్రువులు కాదు, మిత్రులు. కాబట్టి దేవుడు వాళ్ళు మనకు మిత్రులుగా చేస్తాడు. వారు చేస్తూ ఉన్నారని మనం బాధపడద్దు, దుఃఖపడవద్దు. వారి అనే మాటలను బట్టి మన విశ్వాసంలో త్రొట్టిల్లవద్దు. ఎన్నో విధాలుగా చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా విమర్శిస్తూ ఎన్నో విధమైన మాటలు అంటూ ఉన్నారు. వాటిని బట్టి మనము బాధపడద్దు. వారి కొరకు మనం బలంగా ప్రార్థన చేయాలి. మేమైతే అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాము. శత్రువులు అనేవారు మనకు భూమి మీద ఎవ్వరు ఉండదు. అందరు మిత్రులే, అందరు స్నేహితులే, అందరూ మన అన్నదమ్ములే, అందరూ మన యొక్క సహోదరులే. ఎవ్వరు మనకు పరలోకం చేరే వరకు ఎటువంటి వారు కూడా మనకు శత్రువులుగా ఉండకూడదు. వారిని మిత్రులుగా చేసుకోవాలి. వారిని ప్రేమించే వారిగా ఉండాలి. వారి కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఆ విధంగానే నిజముగా క్రైస్తవుల యొక్క మరి సేవకులైన, విశ్వాసులైన ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా అనేకులను కూడా విమర్శలు చేస్తున్నా కూడా క్రైస్తవులు ఎంతో తగ్గించుకొని, సేవకులు ఎంతో తగ్గించుకొని, వ్యతిరేకించకుండా వారిని ప్రేమిస్తూ, వారిని ఆదరిస్తూ, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన దేవుడు నేర్పించిన గొప్ప మరి ఆజ్ఞ శత్రువును ప్రేమించుట. అదే మనము ఎంతగానో మరి ఆ విషయంలో ఎలా మనకి ఎన్నో ఎదురవుతున్నా కూడా మనం తగ్గించుకొని దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రేమను ప్రపంచం అంతా, దేశాల కూడా ఆయన ప్రేమను ప్రకటించే వారుగా, ఆయన ప్రేమ ఆ విధముగా ఉంటుందని ప్రతి ఒక్కరూ తెలుసుకునే రీతిలో క్రైస్తవులు వారికి వారు తగ్గించుకొని ఉండుట దేవుడు ఎంతో సంతోషపడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటివి ఎన్నో ఎదురైనప్పుడు మనం ఒకటి ప్రార్థన చేసుకోవాలి. వారి కొరకు ప్రార్థించాలి, వారిని ప్రేమించాలి. వారిని మన యొక్క సొంత సహోదరి ప్రేమగా వారిని ప్రేమించేవారిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు. దేవుడు ఖచ్చితంగా వారిని మన మిత్రులుగా ప్రేమించేవారుగా చేస్తాడు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తివంతుడ దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. గొప్ప దేవ, పరిశుద్ధాత్ముడా, నీ గొప్ప విత్ క్రాస్ స్టాండ్ మీ గో బ్రిక్ ఆన్ ది లిస్ట్ అండ్ మై సో బ్లిస్టెల్ బికాస్ మీ తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క ప్రతివేకముగా ప్రభా ఉదయకాలము పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డలో ప్రభా మీరు నిలిచిండి, వారి సమస్యల నుండి విడిపించండి, వారికి ఉంటున్న ఆర్థికమైన ఇబ్బందుల నుండి విడిపించండి. పరిశుద్ధాత్ముడ, ఏ వ్యాధుల చేత బాధపడుతున్నారో ప్రభా మీరు ముట్టి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. ఐ కెన్ సో మై స్టాండ్ బి గో బ్రిక్ హాస్టల్ బికాస్ మీ కృప దయచేయమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమనిసిన తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.